ప్రేక్షకులకు స్వాగతం. ఓ అందమైన యువతి తాను తల్లిగా మారి నిన్ను ఈ ప్రపంచంలోకి తెచ్చి కనురెప్పలా కాచి నీపై అమితమైన ప్రేమను కురిపించి తనకన్నా ఎక్కువగా నిన్నే నమ్మి నీ వెన్నంటి ప్రోత్సహించి మేముగా మారేదాకా నీ గెలుపు కోసం మొత్తం ప్రపంచంతోనైనా పోరాడి నీ గెలుపులో తన గెలుపుని చూసుకొని ఆనందించే అమృతమూర్తులైన అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ అంటే సృష్టి, ప్రాణిని లోకానికి తీసుకురావడంతోనే తల్లి పనైపోదు. శిశువును కంటికి రెప్పలా కాపాడుతుంది, కొండంత ప్రేమనందిస్తుంది, ఎన్ని కష్టాలైనా భరిస్తుంది, ఎంతటి త్యాగాన్నైనా చేస్తుంది. నేనున్నాననే భరోసా బిడ్డకు ఇస్తుంది, అనుక్షణం రక్షిస్తుంది, అవసరమైతే శిక్షిస్తుంది. తనను మించి ఎదిగితే నిండు పున్నమిలా పరవశిస్తుంది. అందుకే అమ్మ అంటే అనంతమైన అనురాగం, అజేయమైన శక్తి స్వరూపం. సృష్టికి మూలమైన ప్రకృతిగా, బిడ్డల భవితను తీర్చిదిద్దే శిల్పిగా, సమాజానికి దిశానిర్దేశం చేసే మార్గదర్శిగా తల్లి పాత్ర అద్వితీయం. మానవ నాగరికత పరిణామ క్రమాలలో ఎన్ని మార్పులు వచ్చినా మాతృత్వ ఔన్నత్యంలో మార్పు లేదు. అమ్మ ఓ పోరాట యోధురాలు. నవమాసాలు మోసి బిడ్డను కనడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెడుతుంది. ప్రసవ వేదన అనుభవించి బిడ్డకు జన్మనిస్తూ తాను మరోసారి జన్మిస్తుంది. బిడ్డను కడుపులో మోస్తున్నప్పుడు కూడా తనలోని పోరాట పటిమకి పదును పెట్టుకుంటూ నిండు గర్భిణీ అయినా బరిలోకి దిగి సత్తా చాటుతుంది. షటిల్, షూటింగ్, టెన్నిస్, చెస్ ఇలా ఎన్నో క్రీడల్లో నేటి గర్భిణీలు పాల్గొని తాము యోధులమని నిరూపించుకున్నారు. తమతో పాటు తమ బిడ్డ పేరున రికార్డులు లిఖించి ఊపిరి కూడా తీయని బిడ్డను చరిత్రలో ఓ స్థానంలో నిలబెట్టారు. క్రీడాకారులు, వ్యాపారులు, పెద్ద పెద్ద ఉద్యోగులు ఉన్నత స్థానాల్లో ఉన్నవారే కాదు, చంకన ఓ బిడ్డ కడుపున మరో బిడ్డను మోస్తూ కూలి పని చేసి మరీ పోషించే తల్లులు ఉన్నారు. అందుకే తల్లిని మించిన యోధులు ప్రపంచంలో ఎవరూ లేరండంలో అతిశయోక్తి లేదు. ఓ గుడ్డు సైజంత గువ్వైనా తాను తల్లి కాగానే అన్నపానాదులు, నిద్రాహారాలు మాని బిడ్డను కాపాడుకోవడం కోసం అండపిండ బ్రహ్మాండంతోనైనా తలపడుతుంది. ఏ బడిలోనూ చదువుకొని ఏ సమాజ నీతులు రీతులు తెలియని జంతువులన్నీ తమ బిడ్డల బాధ్యత మాదేనని బిడ్డల కోసం గొడ్డు కష్టం చేసి వాటిని రక్షించుకుంటూ పోషించుకుంటూ అమ్మతనమంటే మాకు తెలుసంటాయి. అందుకేనేమో అమ్మ తన బిడ్డల కోసం ఏ రూపమైనా ఎత్తుతుంది, తన శక్తిని మించి పోరాడుతుంది. అందుకే అమ్మని శక్తి స్వరూపిణి అంటారు. అమ్మ నీ ఆకలికి అన్నం అవుతుంది, నీ జ్ఞానానికి అక్షరం అవుతుంది, నీ అవసరాలన్నిటినీ తీర్చే వరమవుతుంది. అమ్మ అనే ఓ పిలుపుకై తన జీవితాన్ని ధారపోస్తుంది, దాసోహమవుతుంది. ఈ ప్రపంచాన్ని నడిపించేది ఏదో ఒక శక్తి ఉందంటారు ఎంతోమంది. అది ఎవరో కాదు అమ్మేనంటే కాదనగలవారు ఎవరు చెప్పండి? మదర్స్ డే అనేది తల్లిని, మాతృత్వాన్ని, మాతృబంధాన్ని, సమాజంలో తల్లుల ప్రభావాన్ని గౌరవించే వేడుక. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాలలో అత్యంత వైభవంగా జరుగుతుంది. మనం మన కన్న తల్లి పట్ల, కన్న భూమి పట్ల ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఇక్కడ ఉన్నామంటే అది ఆ ఇద్దరి తల్లుల చలవే. త్యాగం, ప్రేమలకు మారుపేరు మాతృమూర్తి.
ప్రతి వారి జీవితంలో కన్నతల్లి పాత్ర అత్యంత అమూల్యమైనది. అలాంటి మాతృమూర్తి గౌరవార్థం కృతజ్ఞతాపూర్వకంగా మాతృదినోత్సవం జరుపుకోవడం చాలా మంచి విషయం. మనం ఏదన్నా మంచి విషయాలు నేర్చుకున్నా, కోరుకున్న రంగంలో రాణిస్తున్నా, ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని నెట్టుకొస్తున్నా అదంతా అమ్మ వల్లనే. అయితే నిన్న మొన్నటి వరకు వేలు పట్టి నడిచిన మనమే ఆమెపై నిందలు వేస్తే అమ్మ తట్టుకోలేదు. చిన్న చిన్న కథలు, చిన్ననాటి విషయాలు అమ్మను అడిగి మరీ తెలుసుకున్న మనమే ఇప్పుడు చిన్న పలకరింపు కూడా లేనంత బిజీగా గడుపుతుంటే ఆ తల్లి మనసు గజిబిజి అయిపోతుంది. గోరుముద్దలు పెట్టమని కోరిన మనమే వారి చేతి వంట బాలేదు చి అంటుంటే ఆమె చిన్నబోతోంది. ఆ సున్నితమైన మనసు లోపలే కుమిలిపోతోంది. అయితే తాను కొత్తగా నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధమేనని, మరోసారి మీ మనసు గెలవాలని కోరుకుంటుంది. కొత్త ప్రయత్నాలు మొదలెడుతుంది. అయితే రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడానికి ఆమె అస్సలు ఒప్పుకోదు. కాస్త చాదస్తంగా అనిపించినా అమ్మ వంటల్లో ఆరోగ్య సూత్రాలను వదిలిపెట్టదు. చిన్నతనంలోనే కాదు, ఇప్పుడు కూడా మనకు వచ్చే జలుబుకి, జ్వరానికి అమ్మ ఇచ్చే కషాయం అద్భుతమైన మంత్రం. అవి మన అనారోగ్యాన్ని చిటికలో మాయం చేస్తాయి, మనలో కొత్త హుషారు తెచ్చిపెడతాయి. అదే మరి అమ్మ చేతి వంట మ్యాజిక్. అమ్మంటే ఓ స్పీడ్ బ్రేకర్, ఓ హెచ్చరిక బోర్డు. చిన్నతనంలో ఇది మంట కాలుతుంది, ఇది కారం మంట పుడుతుంది అని చెప్తే మనం ఇట్టే నమ్మేశాం కదా. అమ్మంటే మనకు అంత గురి అప్పట్లో. మరి ఇప్పుడు అన్నీ నాకు తెలుసులే, అమ్మకేం తెలుసు అనుకుంటాం. మీ వెనకే ఉంటూ అన్నీ గమనిస్తుంటే నీకు ఎలా ప్రవర్తించాలో తెలీదా అంటాం. నా వ్యక్తిగతం, వీటిని అడగొద్దు, ఈ ప్రశ్నలు మాకొద్దు, అసలు ఇలా అనడానికి మనకు హక్కు ఉందంటారా? ఒకప్పుడు మన ప్రపంచం అంతా అమ్మే కదా. అయితే ఎప్పుడూ అమ్మకి మాత్రం మనమే ప్రపంచం. అందుకే అమ్మ నిన్ను ఏ ప్రశ్నైనా సూటిగానే అడిగేస్తుంది. తనకు నిన్ను నిలదీసి నిజాలు రాబట్టుకోగల పరిపూర్ణ అధికారం ఉందనే నమ్మకం ఆమెది. దాన్ని నువ్వు తృణీకరించినా నీ నుంచి ఆమె తప్పుకోదు, నిన్ను వదల్లేదు. అదే అమ్మతనం. అమ్మ గొప్ప నాయకురాలు. అమ్మ నాయకత్వంలో నష్టపోయిన కుటుంబాలు ఎక్కడా ఉండవు. ప్రతి పైసా పోగేసి నీ అవసరాలన్నీ సకాలంలో తీర్చిపెడుతుంది. కానీ దుబారాకి మాత్రం అస్సలు ఒప్పుకోదు. ససేమిరా అంటుంది ఆ ఆర్థిక నిపుణురాలు. ఆమె పొదుపు పిల్లల కోసమే, ఆమె మదుపు పిల్లల పిల్లల కోసం కూడా. అమ్మ డబ్బు విలువ తెలిసిన మనిషి, కానీ డబ్బు మనిషి కాదు. నువ్వది తప్పక గుర్తుంచుకోవాలి. అమ్మ వంటలకు వంకలు పెట్టకండి, అమ్మ నమ్మకాలను వెక్కిరించకండి, అమ్మ అభిరుచుల్ని చిన్నచూపు చూడకండి, అమ్మ జ్ఞాపకాలని చులకన చేయకండి, అమ్మ ఆర్థిక నిర్ణయాలను అపార్థం చేసుకోకండి. ఒకవేళ ఇప్పటికే ఇలాంటి తప్పు ఏం చేసినా ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఓ మంచి సందర్భం మాతృదినోత్సవమే. తెల్లారి కను తెరిచిన క్షణం నుండి తాను కనుమూసే వరకు మనల్ని కనుపాపలా కాచి, మనకై అహర్నిశలు శ్రమించి, మన అల్లర్ని సహించి, తప్పుల్ని మన్నించి, మన భవిష్యత్తుకై తన జీవితాన్ని అర్పించిన అమృతమూర్తులైన మాతృమూర్తులందరికీ మరొక్కసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.